ఈరోజు పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు ఒక్కొక్కరే పడతాను తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా వెల్కమ్ స్వాగతం గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం రాణి మేడం గారికి వెల్కమ్ మా స్వాగతం మేడం వెల్కమ్ సార్ ప్లీజ్ బి సిటెడ్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి అలాగే సార్కి పుష్పగుచ్చంతో మన పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ అసిస్టెంట్ కృష్ణ ఈనాటి మెగా పేరెంట్స్ డేకి మన పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి సార్కి వెల్కమ్ చెప్తూ ఈనాడు ప్రభుత్వం వారు ఒక విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఒకే వేదిక మీద ఉండడం అనేది ఇది ఒక విద్యని ప్రతిష్ట చేయడానికి ఒక మార్గదర్శకం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి. అక్కడ నెలకొకసారి పేరెంట్స్ మీటింగ్స్ అంటూ అందరికీ కూడా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ విధంగా క్లాసులో ప్రవర్తిస్తున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అని తెలుసుకునే విధంగా నెలకొకసారి అక్కడ పెడుతూ ఉంటారు. అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన మంత్రివర్యులు
విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు అదే అడుగు వేయడం అనేది ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు కూడా సిటీలో వెళ్తూ ఉంటారు కానీ మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరులో ఎవరు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారని అడగరు. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు అడగరు. ఇలాంటి మంచి కార్యక్రమాలు పెడితే కంపల్సరీ కూడా పేరెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అని టీచర్ని అడిగే అవకాశం ఇక్కడ మన వేదిక మీద జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించండి. ఎందుకంటే మనం ఎంత ఆస్తి ఇచ్చినా కూడా ఈ రోజు ఉంటుంది, రేపు ఏమవుతుందో తెలియదు ఆస్తి. కాకపోతే విద్య అనేది ఒక గొప్పది. అది మనం మన పిల్లలకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. గతంలో చదివించాలంటే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడేవారు, కానీ ఈ రోజుల్లో అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే ప్రభుత్వము ప్రతి విద్యార్థి కూడా చదవాలి, చదువుకుంటేనే మన భారతదేశం బాగుపడుతుంది. విద్యతోనే మనందరం కూడా భవిష్యత్తును మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకి అన్ని రకాలుగా కూడా విద్యార్థికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్ని మంచి దారిలో నడిచే మార్గంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు తరువు తల్లిదండ్రులే, తర్వాత టీచరు. కాబట్టి మన పిల్లల ప్రవర్తన ఇంటి దగ్గర ఎలా ఉంటుంది, స్కూల్లో ఎలా ఉంటుంది, మీరు ప్రతి నెల వచ్చి కూడా మన టీచర్స్ ని అడుగుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఫోన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి మన పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మనం వాళ్ళని గమనించే ఖాళీ కూడా మనకు ఉండట్లేదు, టైం కూడా మనకు ఉండట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు. మన తల్లిదండ్రులు ఎక్కువ వాడితే పిల్లలు కూడా అదే దాంట్లో నడుస్తూ ఉంటారు. మనం తగ్గిస్తే మన పిల్లలు కూడా తగ్గిస్తూ ఉంటారు. ఎందుకంటే ఫోన్లో అన్ని రకాలైన వస్తూ ఉంటాయి, కానీ ఆ వయసులో పిల్లలు 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు ఎక్కువగా పాడైపోయేది అదే టైం. కాబట్టి మీ తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు అనే విధంగా మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా మంది వాళ్ళు ఏదనుకుంటే అదే చదవాలని మన పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాం. చాలా మంది తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. అలా వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో మనం చదివిస్తుంటే వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అదే రంగంలో వాళ్ళని చదివించండి. చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నో విధాలుగా మనకు సాయం చేస్తుంది. తల్లికి వందనం అని డబ్బులు అందరికి పడ్డాయమ్మా, పడ్డాయా? కొంతమందికి పడలేదని చెప్తున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినా, అలాంటి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి వెంటనే మీరు సచివాలయాలకు వెళ్ళి అక్కడ స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు కే వసుంధర జ్యోతి. నేను కిందటి సంవత్సరం 10th ఎగ్జామ్స్లో 600కి గాను 575 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి ఒకటే చెప్పాలనుకున్నా, మీ పిల్లల్ని ఎన్ని మార్క్స్ వచ్చినా కంపేర్ చేయొద్దు, ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. నేను అదే కోరుకున్నా. థ్యాంక్ యూ. ప్రసన్న. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ 10th క్లాస్ చదివాను. నాకు 600కి 576 మార్క్స్ వచ్చాయి. దీనికి మా టీచర్స్ ఎంతో కష్టపడి నాకు ప్రతి ఒక్కటి చదివించారు కాబట్టి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. టీచర్ చెప్పింది చెప్పినట్టుగా చదివాను కాబట్టి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. టీచర్ చెప్పింది ఫాలో అయ్యి వాళ్ళు చదివితే మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాన్ని యూజ్ చేసుకొని ఈ ఇయర్ మన స్కూల్కి ఇంకా 590 మార్క్స్తో మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. అలాగే తల్లిదండ్రులు కూడా నమస్కారాలు. నా పేరు డీన్ వాసన. నేను గత సంవత్సరం ఇక్కడే 10వ తరగతి చదివాను. నాకు 574 మార్కులు వచ్చాయి. అలాగే ఇప్పుడైతే ఒంగోలులో సీట్ వచ్చింది. నాకు ఈ మార్కులు రావడానికి ఎంతగానో కృషి చేస్తున్న మా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.
టీచర్స్కి గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు. మా పేరెంట్స్ కూడా అలాగే నన్ను అడ్రస్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఫోర్స్ చేయలేదు మా పేరెంట్స్, ఇన్ని మార్కులు తీసుకురాను ఇన్ని తీసుకురావు ఖచ్చితంగా ఏం చెప్పలేదు. చైర్పర్సన్ గారిని కోరుతూ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కల్పరు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో మెగా పేరెంట్స్ డే జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన కల్పరు సర్పంచ్ గారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి, ప్రసాదరావు గారికి, రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఎంతో మంచి కార్యక్రమము. అందరినీ కూడా విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా సమన్వయం పరుస్తూ ఒకే చోట పెట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రైవేటు స్కూల్లో ఎక్కువగా నెలకొకసారి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఫీజులు కట్టి అక్కడ చదివిస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారని ఉపాధ్యాయులను అడుగుతారు కాబట్టి ఇలాంటి మీటింగ్లు పెడతారు. అది ఉద్దేశించుకొని మన ప్రియతమైన విద్యా శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఏంటి అని పేరెంట్స్ వచ్చి అడగడం అనేది చాలా గొప్ప విషయం. పల్లెటూరులో మనకి చాలా తక్కువ పేరెంట్స్ వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు అని అడగాలంటే రారు. వాళ్ళకి టైం కూడా ఉండదు కాబట్టి, పొలాలు వెళ్ళిపోయి కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. కానీ ఇలాంటి కార్యక్రమం పెట్టడం వలన అప్పుడప్పుడైనా వచ్చి వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోవడం అనేది చాలా సంతోషకరం. మొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులు, తర్వాత మన గురువులు. కాబట్టి ఈరోజు పిల్లలు చాలా మంది చాలా బాగా చదువుతున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మనకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం అందిస్తుంది. మన పిల్లలు భవిష్యత్తే రేపటి తరానికి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం. చదువు అనేది చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించాలి. గతంలో అయితే చదివించడానికి ఎన్నో కష్టాలు పడేవారు కాబట్టి స్కూల్కి పంపించకుండా పొలాల్లో పనుల్లో పెడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం మన పిల్లలకి ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏం కావాలన్నా అవన్నీ కూడా ఇస్తూ ఉంది. నిన్నగాక మొన్న మంత్రి గారు లోకేష్ గారు మనకి తల్లికి వందనం అని డబ్బులు వేశారు. ప్రతి ఒక్కరికి అందినయమ్మా. తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు ఉంటే అందక్కర్లేదు, అంతస్తులు ఏమి ఇవ్వక్కర్లేదు. ఒక చదువు ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా ఏదో రకంగా బతుకుతారు. మనం ఈ ఆస్తులు అవి ఇచ్చామంటే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. కానీ విద్య అలా కాదు, ఎప్పటికీ కూడా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టమైనా కూడా వాళ్ళు ఎంతవరకు చదివించుకుంటారో చదువుతారంటారో అంతవరకు కూడా మీరు చదివించండి. వాళ్ళు ఏ రంగంలో వెళ్తారంటే ఆ రంగంలోకి పంపించండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇదే ఇంజనీరింగే చదవాలని పట్టుపడుతూ ఉంటారు. అది ఒక్కటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఇదే చదవాలని వాళ్ళు ఫోర్స్ చేస్తారు. కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. అలా కాకుండా వాళ్ళు ఏం చదువుతారంటే వాళ్ళని చక్కగా చదువుకునేవ్వండి. మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంది. రాబోయే తరానికి ఒక విషయం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఫోన్లు చాలా మంది వాడుతూ ఉన్నారు. అది పేరెంట్స్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు కూడా కొనివ్వడం తగ్గించండి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది కూడా ఫోన్లు ఎక్కువగా చూస్తూ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. చెడు తీసుకుంటారు కానీ మంచి తీసుకోరు వాళ్ళు. కాబట్టి మీరు ఫోన్లు తగ్గించి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా ఒక్క నిమిషం వాళ్ళని గమనిస్తూ ఉండాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ఉన్నారండి. 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ కామన్ మీటింగ్ జరుగుతుందండి. అందువల్ల కొన్ని సీట్లు ఖాళీ ఉన్నాయండి. అయితే పేరెంట్స్ వస్తున్నారండి. మన పేరు కూడా అమౌంట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్ ఎవరు కూడా కంగారు పడద్దు. నేను ఒకసారి గౌరవ చైర్మన్ గారి సమక్షంలో సెండింగ్ చిల్డ్రన్ టు ఇంగ్లీష్ మీడియం హైయెస్ట్ స్కూల్స్లో చదవాలని
ఈ రాష్ట్రంలోనే ఆర్ఫనేజెస్ అంటే వదిలేస్తారని ఒక కాన్సెప్ట్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలనేది నా కోరిక. సో వాళ్ళందరూ ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ని స్కూల్కి పంపించాం. 2 సంవత్సరాలు అబ్జర్వ్. నేను ఎప్పుడు ఈ స్కూల్లో అడుగు పెట్టిన పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది ఎట్ ఎనీ టైం. అలా వచ్చి వెళ్ళి కానీ చాలా సందేశించేవాడిని. అయితే ఈ సంవత్సరం పిల్లల్ని ఇక్కడ పంపించిన తర్వాత నేను అడిగాను, మొన్నటి వరకు మాస్టర్ టీసీలు తీసుకురమ్మంటే తేకుండా ఉన్నారు, ఎందుకంటే పిల్లలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మనకు తెలియదు. సో నేను ఈచ్ చైల్డ్తో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, అక్కడ కంటే ఇక్కడ టీచింగ్ చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోతాము అని నా పిల్లలు చెప్పారు. ఆ స్కూల్ నుంచి నాకు 50% ఆఫర్ వచ్చింది. 50% కడితే చాలు, ఇంకా 60 కట్టినా పర్వాలేదు. అసలు 3 పిల్లలు 100కే పంపించమని మాస్టర్ అడిగినప్పుడు కూడా నేను అన్నాను, ఆ స్కూల్లో నా పిల్లలు బాగుందని చెప్పారు, భోజనం బాగుందని చెప్పారు, చదువు బాగుందని చెప్పారు. కనుక ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ చిల్డ్రన్ చెప్పిన మాటలు ఏంటంటే ఇక్కడ టీచింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ టీచింగ్. థ్యాంక్ యూ. హెచ్ఎం గారు కోరిక మేరకు అదేవిధంగా కల్పర్ స్కూల్ దగ్గర డౌట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మేము శాంక్షన్ ఇచ్చి దానికి కూడా మీకు మట్టి వేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామండి. ఈ కల్పర్ స్కూలు చాలా సార్లు నేను వచ్చాను. పిల్లలు కూడా ఇక్కడ చాలా చక్కగా చదువుకుంటారు. హెచ్ఎం గారు కూడా అన్నీ కూడా వాళ్ళ పిల్లలకి ఏం కావాలో అవి తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అదే విధంగా మరి లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఫుడ్ బాగుందని పిల్లలు మేము 2-3 స్కూల్కి తిరిగాము. ఎక్కడ చూసినా కూడా ఫుడ్ చాలా బాగుందండి, రైస్ బాగుందని చెప్పడం. యూనిఫామ్స్ కూడా లాస్ట్ టైం కన్నా ఈ టైము థిక్గా ఉన్నాయి యూనిఫామ్స్ అని కూడా చెప్పడం జరిగింది. బాగున్నాయమ్మా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు యూనిఫామ్ బాగుందా? బాగా చదువుకోవాలి మీ అందరూ, సరేనా? అయితే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి తెలియదేమో కానీ మన చైర్మన్ గారు పట్టుదలతో ఆల్రెడీ పెదపడిలో జూనియర్ కాలేజ్ ఉంది. జూనియర్ కాలేజ్ ఉన్న చోట హై స్కూల్ ప్లస్ ఎవరు, కానీ చైర్మన్ గారు పట్టుదలతో ఇంకొక హై స్కూల్ ప్లస్ రావాలి అని చెప్పేసి మన కలపరు పాఠశాలని అప్గ్రేడ్ చేసి హై స్కూల్ ప్లస్ ఇచ్చారు. మీ కోరిక హై స్కూల్ ప్లస్ మీరు కోరుకున్న విధంగానే హై స్కూల్ ప్లస్ ను స్ట్రెంథెన్ చేసి మంచి రోల్ తీసుకురాగలమని చెప్పేసి సభాముఖంగా తమరికి ప్రామిస్ చేస్తున్నామండి. అలాగే ఈ సందర్భంగా మేము ఇంకొక విషయం తమరికి చెప్పుకోవాలి సార్. మిగతా పాఠశాలలో రోల్ తగ్గింది, కానీ మా పాఠశాలలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ తో కలిపి 96 మంది కొత్త పిల్లలు జాయిన్ అయ్యారండి. 96 మంది జాయిన్ అయ్యారండి. 53 మంది 6th క్లాస్ లో జాయిన్ అయ్యారండి. 16 మంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారండి. తర్వాత మేము ఆనందించే విషయం ఏంటంటే 28 మంది ప్రైవేట్ పాఠశాలలో టీసీలు తీసుకుని ఈ సంవత్సరం మా దగ్గర జాయిన్ అయ్యారండి. 28 మంది పిల్లలు. ఈ సందర్భంగా మరి షేర్ కిడ్ హోమ్ ఫాదర్ గారు అయినటువంటి ఫాదర్ గారిని ఒకసారి నిలబడాల్సిందిగా కూర్చున్నానండి. రండి సార్. స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందండి. ఈయన 2-3 సంవత్సరాల నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. చేసి ఈ పాఠశాలలో పిల్లల్ని కేర్ తీసుకుంటున్నారా లేదని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా ఆయన హోమ్ లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా దగ్గరే జాయిన్ చేశారు సార్. మరి యాక్చువల్గా ఈ మహోముఖంగా ఈయనకి సెలబ్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఈ సంవత్సరం సారే జాయిన్ చేశారు. ఈ సంవత్సరం మా టాప్ ఇచ్చేయండి సార్. మన జిల్లా వస్తు సార్ నేను ఎంఐ కూడా ఆఫర్ ఇచ్చాను. ఇంగ్లీష్ 98 వచ్చింటే ఫ్లైట్ ఇస్తానండి. అది అమ్మాయి ఒప్పుకుంది, ధైర్యంగా ఒప్పుకుంది. ఇట్స్ పబ్లిక్ ప్రామిస్ ఆఫ్ మై. ఫుడ్ బాగుందని చెప్పేసి 15 వరకు గిఫ్ట్ ఇచ్చేదారు. ప్రతిరోజు మా స్కూల్కి 300 మంది వస్తే 300 మంది తింటారు. ప్లేట్లో తినాలి మీరు. ప్లేట్లో తినాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ఈ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.